మీ అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను చేయబోయే టిఫిన్ ఆరోగ్యమైంది, తేలిగ్గా ఉండే టిఫిన్ చేస్తున్నాను. గోధుమ రవ్వతో. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ దొడ్డ రవ్వ ఉంటది, సన్న రవ్వ ఉంటది. ఇలాగా సన్నగా ఉండేదే తీసుకోవాలి. సన్న రవ్వ, ఈ సన్న రవ్వ అయితేనే ఈజీగా చేసుకోవడానికి ఉంటది, తొందరగా తింటాకైనా ఆరోగ్యం. పదండి చేద్దాం. ఒక గ్లాస్ రవ్వలోకి ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ అలా కట్ చేసుకోవాలా? ఇలా కట్ చేసుకోవాలా. దీంట్లోకి ఇలా కొద్ది సన్నగా కూర్చున్నాం అనుకో, తొందరగా మగ్గిపోద్ది, మనకి తొందరగా పని అవుతుంది. ఇలా ఇలా కట్ చేసుకోవాలమ్మా సన్నగా. ఈ మొక్కలు ఇప్పుడు గిన్నెలోకి వేస్తున్నాను. అమ్మా ఇక గిన్నె పెడుతున్నాను. ఇలాంటి గిన్నెలు అయితే బాగుంటుంది. ఇలాంటి గిన్నెలు అయితే మందం చక్కగా మగ్గుద్ది. నూనె పోస్తున్నాను, దానికి సరిపడా నూనె 2 స్పూన్లు ఉంటుందా? 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 ఉంటుంది. గోధుమ రవ్వ వేపుకోవాల్సిన పని లేదమ్మా, బియ్యం రవ్వ అయితే వేపుకోవాలి. ఒక్కొక్కరు తెల్ల రవ్వ ఉప్మా రవ్వ ఒక్కొక్కరు వేపుతారు, ఒక్కొక్కరు వేపుకోరు. ఇది మట్టుకు వేప అవసరం లేదు. రేపు బియ్యం రవ్వతో ఇంకోటి వెరైటీ చేసి చూపెడతాం. ఇదిగో నూనె వేడెక్కిందమ్మా. ఇదిగో ఒక 1/2 చెంచా కొంచెం తాగిది అంటే ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వేసేసి ఉల్లిపాయలు వేసుకోవాలమ్మా. ఇది ఇలా వేగితే ఉంటుందమ్మా, సిమ్లో కొంచెం మగ్గుద్ది. ఇది ఇప్పుడు ఇలా కలిపాను కదా, ఒక 2 నిమిషాలు మూతడతాను. రవ్వ కట్ చేసుకో, ఇలా మగ్గుకోవాలి. ఇలా మగ్గితే చాలు. ఇలా మగ్గితే చాలు. ఎంత? ఇదిగో ఈ కప్పు చేస్తున్నాను కదా, ఈ కప్పుతో 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. 1 కప్పు. పసుపు ఏం వేయరు కదా ఇందులో? వేయడం లేదు, అది టమాటా బాత్ చేసుకుంటేనే పసుపు వేస్తాను. ఇగో 2 కప్పులు. ఇదిగో అమ్మ, ఇది వేస్తున్నాను. సరిపడా చాలు. 1 స్పూన్, చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసానమ్మా. ఇది బాగా కలపిల్ల మరుగుతున్నప్పుడు రవ్వ కొలుసుకొని పోసుకోవాలి. నూనె పెట్టావా? కొంచెం ఐలో పెట్టు. ఐలో పెడతావా? అసలు మరగాలి కదా. అవును. అప్పుడు 2 కప్పులు నీళ్లు పోసా. ఇది మరుగుతునేటప్పుడు ఇలాగా వేసుకోవాలి. మరుగుతునేటప్పుడు బాగా మరుగుతునేటప్పుడు ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇది మగ్గాలి కదా, పెద్ద మంట అయితే నీళ్ళు ఎగిరిపోతాయి. ఇలా సిమ్లో అయితే బాగా మగ్గుద్ది. ఇది ఉప్పు సరిపోయింది లేదా చూస్తానమ్మా. చెప్పండి, కరెక్ట్గా సరిపోయింది. ఇలా చేసుకోవాలమ్మా సన్న రవ్వతో. కొద్దిగా పిల్లలుగా హెల్దీగా ఉంటుంది, పిల్లలకు ఆరోగ్యంగా ఉంటుంది, మీకు కూడా ఆరోగ్యం. గోధుమ ఉప్మా తింటే బలం కూడా. కొన్ని ఇది కూడా రాకుండా ఉంటాయి, షుగర్ అని అదని రాకుండా ఉంటాయి గోధుమ ఉప్మా తింటే. షుగర్ రాదు గోధుమ. అది పిల్లలకు పెట్టండి, తొందరగా అరుగుదు. సన్న రవ్వతో అయితే తొందరగా అరుగుదల ఉంటుంది కూడా. మీరు తిన్నా పిల్లలు తిన్నా అదేంటంటే తొందరగా అయిపోద్ది, తేలిగ్గా అయిపోద్ది. ఇది మీరు చేసుకోండి, పిల్లలు పెట్టుకోండి. ఇది మీరు చూడండి, చూసి చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారము. సబ్స్క్రైబ్ చేసుకోండి.